హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్‌బీసీ వ్లాగ్స్. అందరూ అయితే ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇదైతే సండే వ్లాగు. సో, ఆ రోజు ఏకాదశి కదా! సో, నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేయలేదు మేము. సో, మేమనుకున్నాం ఇంకా మష్రూమ్ కర్రీ ఏమైనా చేద్దామనేసి. అందుకనేసి మష్రూమ్ కర్రీకి ఫస్ట్ అయితే ఒక బాండ్లీ పెట్టుకొనేసి అందులో ఆయిల్ వేసి, లవంగాలు, బిర్యానీ ఆకు చెక్క వేసి కొంచెం ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసానండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అవి బాగా ఫ్రై అయ్యాక పక్కన మిక్సీ పెట్టుకొనేసి అందులో టమోటా, గోడంబి, కొంచెం కొబ్బరి, కొంచెం అల్లం వేసి అలాగే తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టేసుకున్నాను. అది కూడా వేసానండి. ఇప్పుడు మిక్సీ పట్టేసి అది వేసి బాగా ఫ్రై అవ్వాలి కొంచెం. అది ఉడికాక అందులోనే మనం కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసుకోవాలి. అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ అయ్యాక మన దగ్గర గనుక గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేయండి. లేకపోయినా పర్వాలేదు. గరం మసాలా లేకపోయినా చికెన్ మసాలా అయినా వేయొచ్చు బావుంటది టేస్టు. అది ఎంత బాగా మసాలా ఉడికే లోపల మనము ఈ మష్రూమ్స్‌నైతే క్లీన్ చేసి పెట్టుకోవాలండి. బాగా హాట్ వాటర్‌లో 2 టైమ్స్ అలా క్లీన్ చేసుకోవాలి. పైన పొట్టంతా తీసేసుకోవాలి. అది నేను చూపియలేదు. ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా అనేసి. చూడండి మష్రూమ్స్ అయితే నేను తెల్లగా బాగా క్లీన్ చేసేసుకున్నాను. దాని పైన నల్లగా మట్టంతా ఉంటది. అదంతా తీసేసుకొని మనం నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. కరివేపాకయితే నేను ఫస్ట్‌లోనే వేశాను. కానీ ఆ స్మెల్‌కి బావుంటది పచ్చి కరివేపాకు అనేసి మరీ కూడా పచ్చిది వేశానండి లాస్ట్‌లో. ఇక్కడైతే ఉప్పు, కారాలు సరిపడ్డాయా లేదా అని నేను చూస్తున్నాను. మా పాప కూడా నాకు వెయ్యనింది. సో, మా పాపకు కూడా వేశాను. ఇద్దరము టేస్ట్ చూసాక సరిపోయింది. సో, ప్లేట్ పెట్టి ఇంకొక 15 మినిట్స్ అలా ఉడికిద్దామనేసి ప్లేట్ పెట్టేసా నేను. అలా ప్లేట్ పెట్టి ఉడికినాక మధ్య మధ్యలో మనం చూస్తూ ఉండాలండి. కొన్ని బాండ్లీలొచ్చేసి అడుగంటుతాయి. సో, చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా బాయిల్ అయిపోయాక కర్రీ అయితే ఇలా ఉంది. టేస్ట్ నిజంగా బావుంది. మీరు కూడా ట్రై చేయండి ఈసారికి. ఇక్కడ మా పాప తింటుంది చూడండి. ఆహా ఏమి సూపర్‌గా రుచి ఉంది. తింటారా చిన్న అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది